ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సత్యవాడ దుర్గాప్రసాద్ గారు ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ ఇవ్వడానికి మా స్టూడియోకి ఇచ్చేసినందుకు ముందుగా నమస్కారం ప్రసాద్ గారు. మీకు ఎక్కడ స్థలాలు భవనాలు కట్టుకోవడానికి ఎక్కడైనా రాష్ట్రం మొత్తం మీద కొన్ని చోట్లనే ఇచ్చారన్న సేవనాను ఈ గవర్నమెంట్లో ఇచ్చారు కానివ్వండి. ఫండ్స్ అనేటువంటి ఇప్పుడు ఆ స్థలాలు ఎక్కడో కొన్ని చోట్ల కొంచెం ఇంటీరియర్లో ఇచ్చారు. కాకపోతే మనం ఇంకోటి కూడా ప్రభుత్వం అడిగాం. మా చిన్నది కూడా మనకు ఎంత బాధ కంటే ప్రభుత్వం అందరికి కూడా మీ ఇల్లు కేటాయించినప్పుడు మేము మన ఎమ్మెల్యే ఇద్దరికి కూడా దగ్గరికి వెళ్ళి మాకు చిన్న విన్నపం అండి, తెల్లవారితే బ్రాహ్మణుడు అనేవాడు కొంచెం శుచి శుభ్రం అంటే ఇంక మిగతా వాళ్ళతో కాకుండా మడి దడి ఉంటుంది, వాళ్ళకు కొన్ని ఆచారాలు ఉంటాయి. తెల్లవారితే ఏదో ఆ మడిచీర కట్టుకుందే వంట చేయరు, లేకపోతే కనుక పొద్దున్నే జన్యం పోగేసుకుంటూ కూర్చేవి ఇటువంటివి ఉంటాయి. కాబట్టి మాకు ఈ ప్రభుత్వం ఇల్లు ఇచ్చినప్పుడు ఒక బ్లాక్లో మాకు సెపరేట్గా ఇచ్చేయండి, మిగతా వాళ్ళతో కాకుండా అన్నాం. అది కూడా లేదు, చిన్న చిన్న విషయాలే కదా. ఇప్పుడు మనకున్న సాంప్రదాయానికి మాకున్న దాన్ని కొంచెం అంటే ప్రభుత్వానికి గుర్తింపు లేదు కదా అంతే. అంటే బ్రాహ్మణ అసలు చెప్పాం. గతంలో 3 సీట్లు ఇచ్చారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, ఇప్పుడు 1 సీటే ఇచ్చినట్టున్నారు. సీట్లు అనేటువంటివి సరే, మనం వాళ్ళు నిజంగా చెప్పాలంటే సరే బ్రాహ్మడు ఎలా ఉన్నాడు ఏంటి సీట్ల గురించి మనం అంత పోరాడవలసినటువంటిది కాకపోయినప్పటికీ అండి, అసలు సామాజిక వర్గం పట్టించుకోమన్నాం. ఓకే, మా ప్రజాప్రతినిధి ఒకడున్నా, ఇప్పుడు 2014 ఒకరే ఉన్నారు శ్రీ కోన రఘుపతి గారు. 2019కి వచ్చాయి కదా 2 అయ్యారు. సరే మళ్ళీ ఇప్పుడు ఒకరే ఇచ్చారు. దాని గురించి ఒకరున్నా, 2 నలుగురు ఉన్నా సరే సామాజిక వర్గ సమస్యలు వీళ్ళిద్దరూ ఎన్నో తీసుకెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వం దాన్ని సానుకూలంగా స్పందించాలి కదా. స్పందించట్లా. వాళ్ళు పాప ఎన్నో చెప్పారు, మా వాళ్ళు అందరూ ఇలా ఉన్నారు, వాళ్ళు చెయ్యాలి అయితే అన్నప్పుడు అలాగే అన్న తప్ప ఆ కార్పొరేషన్ పునర్జీవం చేయండి మా వాళ్ళకు సాటిస్ఫైడ్ అన్నప్పుడు కూడా ఒకే పాలసీ మ్యాటర్లో అలాగే అయిపోయింది. పక్క రాష్ట్రంలో తెలంగాణలో బాగున్నట్టుంది, కార్పొరేషన్ ఉంది, చైర్మన్లు డైరెక్టర్లు, ఇక్కడ కూడా బ్రాహ్మణ భవనం కట్టారు ఈ మధ్య. సముద్ర వేణుగోపాచారి గారు కానీ రమణాచారి గారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో బ్రాహ్మణం చాలా బాగా జరిగిందండి. 13 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టారు, బ్రహ్మాండంగా అక్కడ కార్యక్రమాలు చేశారు. ఒక సాటిస్ఫాక్షన్ మనకు ఇది కంబైన్ స్టేట్ ఉంటే ఆ బిల్డింగ్ మందే అయ్యేది కదా. రాజకీయ కోణంలో విడిపోయిన తర్వాత మరి మనకి ఎక్కడుంది అంటే మళ్ళీ అనకూడదు కానీ పంచాంగం చవనం వచ్చేప్పుడు ఉగాదికి అందరూ మనల్ని అడుగుతారు, మేము వస్తామని అనే విషయం మనమే చెప్పాలి. అదేవిధంగా ఈ మధ్య కొత్తగా మొదలెట్టారు ప్రతి రాజకీయ నాయకులు కూడా ఒక అదేది శారదాపీఠం చేసినట్టు ఒక యాగం చేస్తున్నారు. ఇలాగ ఇవన్నీ కూడా ఆ యాగాలు రాజశ్యామలే అందరూ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు చేసే మళ్ళీ బ్రాహ్మణే. అంటే ఎవరి కాళ్ళు మేము పీట ఎక్కాలంటే బ్రాహ్మణ ఆశీర్వచనం కావాలి, బ్రాహ్మణ యాగం చేయాలి అనేటువంటి ఆశ ఉంటుంది. కానీ మళ్ళీ మన దగ్గరకు వచ్చేసరికల్లా అప్పుడు చూసినటువంటి ఆ పెద్ద చూపు ఇప్పుడు ఉండట్లా, ఆ కాసేపే అది అంటే ఒక వృత్తికి చూస్తున్నారు తప్ప దానికి ఎంత మంత్రోచ్చారణ లోపల నుంచి వచ్చి చేయడం అనేటువంటిది చాలా కష్టమైన విషయం. గౌరవం లేదు. ఆ గౌరవం లేకే మనం ఈరోజు మెయిన్ అండి మీకు గమనించాలి లేదో మన మహిళలు మటుకు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. వాడిని ఎప్పుడు చెప్పాం, మహిళా సాధికారత పెంచండి, మహిళ కోసం మీరు ఈ బ్రాహ్మణ మహిళ కోసం ఏమైనా చెయ్యండి, వాళ్ళు తెల్లవారితో ఒక భరోసా ఇవ్వండి వాళ్ళకి అని మనం చెప్తున్నా కూడా వాళ్ళు ఏమాత్రం ఏదో ఒక అంటే బ్రాహ్మణుడి ఇదో కూడా చెప్పాం. చాలామందికి ఏంటంటే ఆ గుడిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ ఒక వేషధారంతో ఉన్న వాళ్ళే బ్రాహ్మణుడు అనుకుంటారు, అంతే. అదో బ్యాడ్ మనం మామూలుగా అలా కాదు. మా బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు, మేము ప్యాంటు చొక్కా వేసుకున్నాం కూడా బ్రాహ్మణమే, మాలో ఇన్ని శాఖలు ఉన్నాయి, నియోగులు ఉన్నాం, వైదికులు ఉన్నాం, ద్రవిడకులు ఉన్నాం, కన్నడ ఉన్నాం, ఇవన్నీ వైష్ణవం ఉన్నాం, ఇంతమంది చెప్పుకున్నారు. మేమంతా వృత్తిపరంగా అది ఒకటే చెప్పినా అందరం కూడా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నామని చెప్పినా కూడా ఈ మధ్యన ఒక 4-5 నెలల క్రితం ఈ బ్రాహ్మణ సామాజికం గురించి ఒక ఆయన ఈస్ట్ గోదావరిలో ఒక ఎస్సీ లీడరు చెప్పులు కుట్టే వాళ్ళతో పోల్చారు. చెప్పులు కుట్టేతో పోల్చాడు. తర్వాత ఏంటంటే రాజేష్ ఈ బ్రాహ్మణులందరికీ కూడా జగనన్న బూట్ల షాప్ చెప్పాడు, చెప్పులు షాపులు కమ్ముకోవడానికి అంత సమానత్వం తీసుకొచ్చారు అన్నారా. తర్వాత మళ్ళీ వెంటనే ఆయన క్షమాపణ చెప్పాడు, ఏదో అనేసాను ఫ్లోలో అని చెప్పి. అంటే అందరికి ఫ్యాషన్ అయిపోయింది అంటాం, మళ్ళీ వెనక్కి తీసుకోవడం.
అంటే ఏంటంటే వీళ్ళు బ్రాహ్మణులో కేవలం ఎప్పుడు ఒక్కోనే చూశారు. బ్రాహ్మణులో పరశురాముడు కూడా ఉన్నాడు అనేటువంటిది తెలియజేసేటువంటి సమయం ఈ రోజు ఆసనమైందంట. బ్రాహ్మణుడు కూడా పరశురాముడు ఆ రోజు తలుచుకుంటే ఎంత పెద్దదో అది ఈ రోజు ఆసనమైంది. ఇప్పటిదాకా ఏంటంటే సాంతం దండోపేర్లు అయ్యా మీరు పెట్టండి అని చెప్తున్నాం, కానీ ఇక మనం కూడా దాదాపు 22 లక్షల మంది జనాభా కలిగిన ఈ రాష్ట్రంలో మన ఓటు బ్యాంక్ కూడా ఖచ్చితంగా ఉండాలి. మనం డిసైడ్ చేసేటువంటి కాన్స్టిట్యూషన్ దాదాపు 30 నుంచి 35 ఉన్నాయి. వాటిలో ఖచ్చితంగా మా కనుక ఈ విధమైన హామీలు లేకపోతే రేపు వచ్చేదని మా ప్రతాపం మేము చూపిస్తామని ఖచ్చితంగా మనం చెప్తున్నామండి. ఈ మనం ఇప్పుడు ఏవైతే డిమాండ్ ఉన్నాయో డిమాండ్ అన్ని కూడా తెలుగుదేశం పార్టీ ముందు పెట్టాం. ప్రధాని ఖచ్చితంగా మేనిఫెస్టో చేరుస్తూ ఉన్నారు. ఆ ఒక హామీ వచ్చిన మేటే దానితో ప్రయాణం చేయడానికి ఎన్ని పెట్టారండి డిమాండ్లు మీరు? దాదాపు అన్ని సంఘాల నుంచి అన్ని తీసుకున్నారు. అంటే మనం పురోహిత సంఘం పురోహిత పెట్టు, అర్చక సంఘం నుంచి అర్చకి పెట్టారు. ఇవన్నీ క్రోడీకరించి ఒక పెట్టి సారిగారి కమిటీ ద్వారా మేము బ్రాహ్మణులకి చేస్తామని ఆయన అనౌన్స్మెంట్ ఇస్తా అన్నారు. అది చూసిన తర్వాత మనం దానిలో కంప్లీట్గా అంటే మా మనోభావాలు మనం ఏమైతే బాధపడుతాం అన్ని ప్రతిబింబించే విధంగా మనం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చేస్తున్నారు. ప్రత్యేకంగా ఏలూరులో మీరు ఏలూరులో ఉన్నారు కాబట్టి ఏలూరులో గతంలో కూడా చెప్పారు ఉత్తర క్రియలకు మేము సపరేట్గా అప్పుడు కూడా బ్రాహ్మణులకు సంబంధించిన డొనేషన్స్ వేసుకునే కట్టడం జరిగింది. అది కేవలం స్థలానికి మటుకు అనుమతి ఇచ్చారు కట్టుకోవడానికి. మున్సిపాలిటీ వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు అనుమతి ఇచ్చారు, కానీ బ్రాహ్మణ సంఘం వాళ్ళ డబ్బే కట్టడం జరిగిందని అక్కడ కూడా గవర్నమెంట్ ఏమీ లేదు, మనకి ఏ విధంగా చేయలేదు. అప్పుడు ఎమ్మెల్యే గారిని అడిగామండి, మేము కొంచెం మీద రెవెన్యూ చేయము, మన మీద పేదవర్గా ఉంటాయి కానీ వాళ్ళకి ఉచితంగానే చేయడానికి ఇది పెట్టామని చెప్పినప్పుడు సరే కరెంటు బిల్లు వస్తుందంటే కదా దానికే ఉందండి స్ట్రీట్ లైట్లో కలుపుతూ ఉన్నారు. తర్వాత విజిలెన్స్ వాళ్ళు చెప్పే అలాగా అని చెప్పి మనం ఈ మధ్య దాని మీద రైడింగ్ చేయడం, మళ్ళీ మనం ఫీజు కట్టడం చాలా ఇబ్బంది అయింది రేపు మాకేం చెప్పి మేటర్ పెట్టించుకోవడం జరిగింది. గవర్నమెంట్ సైడ్ నుంచి మనమేమి అంత మనకి ఇదేం లేదండి. మిగతా సామాజిక వర్గానికి 10 లక్షలు 15 లక్షలు ఇచ్చి అవి చేయండి ఇచ్చాయన్నా తప్ప మనం ఎవరిని అడగలేదు. మన కేవలం మన డబ్బులతోటే కట్టుకుంది. మన మీరు చెప్పినట్టుగా మన స్థలం కేటాయించారు, అందుకు తెలుగుదేశం పార్టీ మనం రుణపడ్డాం. అంతే, తెలుగుదేశం పార్టీలో స్థలం కేటాయించారు. మీ హయాంలో మీ ప్రెసిడెంట్ హయాంలో సతలో కట్టారు. సతలో కట్టిన తర్వాత గవర్నమెంట్ మారింది. ఆ తర్వాత మీరు గతంలో వచ్చి ఒకసారి అడిగారు ఏంటంటే కిందకి వెళ్ళి మేము కాలువలో స్నానాలు చేయడానికి లేకపోతే ఈ కొన్ని పిండ ప్రధానాలు చేయడానికి రేవు కట్టమనంటే రేవు కడతామని ప్రామిస్ చేశారు అప్పట్లో. అది కంప్లీట్ చేశారని ఇప్పుడు అవలేదండి. అంటే అది వైశాస్ కూడా వెళ్ళారు. ఆ రేవు కట్టడానికి వాళ్ళంతా చేసి వాళ్ళే వేసుకుని వైశాస్ కట్టున్నారు. మనం కూడా ఎంత అవుతుంది అడిగాం. మనం రేపు చూసుకుని అది కూడా ఇప్పుడు త్వరలో ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏదో మనం పెద్ద రాజకీయానికి ఉపయోగించుకోకుండా అయిన వెంటనే మనం చేద్దాం. అంటే గవర్నమెంట్ ఇవ్వలేదు ఎక్కడ మున్సిపాలిటీ కట్టాలి కదా రేవు కట్టి వాళ్ళకి ప్రొవిజన్ చూపెట్టారు. వాళ్ళ యొక్క దయాదాక్ష్యం ఎలా ఉన్నాయంటే కాలువ పక్కన చేయడానికి మీకు అనుమతి ఇచ్చాం, అదే గొప్ప. కాలువ పక్కన అంటే ఇప్పుడు రాజమండ్రి ఉంది, గోదావరి పక్కన మన బ్రహ్మాండం పుష్కర్ ఘాట్ ఉంటుంది. మరి అవన్నీ వాళ్ళు చేసింది ఆ రోజు. ఎక్కడ కొన్ని ప్రధానమైన ప్లేసులు ఇప్పుడు కాశీ ఉంది, కాశీ లెక్క ఉంటాయని గంగానది పక్కన చేస్తారు కదా. మన సాంప్రదాయాలు ఇంకోటి అండి, మన సాంప్రదాయం అంటే మనం బ్రాహ్మణులకు ఒక్కరికే చెయ్యం, మనం చేస్తాం. మిగతా వాళ్ళు వస్తే మిగతా వాళ్ళకి అక్కడ చేసేది అన్ని సామాజిక వర్గాలకి సంవత్సరానికి ఒకసారి చేసేది బ్రాహ్మడే కదా. అది అవి చేయడానికైనా కావాలిగా, దానికి ఇవ్వట్లా. దానికి మళ్ళీ మీరే సంఘం నుంచి చేసుకోవాల్సిందే, ఏదైనా మనం సంఘం నుంచి చేసుకోవాల్సిందే. మీరు ఎక్కువ వైశాస్ మిత్రులు మీకు ఉన్నారు, ఎక్కువ మంది మీకు ఉన్నటువంటి వ్యాపార సంస్థల మూలంగా కానివ్వండి, రిలేషన్స్ కానీ. అప్పుడు బ్రాహ్మణులకి వైశాస్కి ఇద్దరికి అడిగి మీరు ఏరియాలో 2 సత్రాలకి మీ హయాంలోనే అనుమతి తీసుకొచ్చారు, పెట్టించారు. వైశాస్ కూడా అంటే బ్రాహ్మణ సమాజ వర్గానికి సంబంధించిన కాకపోయినా మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని వైశాస్ కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉపయోగించుకున్న తక్కువేనంటారా, వాళ్ళకు కూడా ఉపయోగపడలేదంటారా? అంటే వ్యాపారంగా చూసినప్పుడు ఒకప్పటికి ఇప్పటికీ మామూలుగా సెంట్రల్ యాక్ట్లో మారిపోయాయండి. ఒకప్పుడు ఏపీ జిఎస్టీ ఉండేది, స్టేట్ ట్యాక్స్ వల్ల వాళ్ళు రావడం పెద్ద చెక్ చేయడం ఉండేది.
అది వెళ్ళిపోయి దాని ప్లేస్ జిఎస్టీ వచ్చింది. ఎవరు ఇప్పుడు ఆఫీస్ వచ్చి అడిగేది ఉండదు, పక్కాగా ఏది ఉంటే అది బిల్డింగ్ వెళ్ళిపోతుంది. ఓకే. అది తర్వాత ల్యాబ్ యాక్ట్ ఉండేది, ఇప్పుడు ల్యాబ్ యాక్ట్ లేదు. ఎవరిని ఎప్పుడన్నా ఆదివారం కాదు గోపుకొండని ఎప్పుడన్నా చేసుకోవచ్చు. అంటే వ్యాపారంగా సంబంధించి ప్రభుత్వం మీద పూర్తిగా మనం డిపెండ్ అయ్యేటువంటిది పూర్తిగా తగ్గిపోయి, అంటే వాళ్ళ ఇంటర్ఫరెన్స్ బాగా తగ్గిపోయి. అదే అయితే వ్యాపారస్తులు పూర్తిగా కోరుకునేది ఒకటే, వాళ్ళకి ఎటువంటి మిగతా పబ్లిక్ నుంచి కానీ పొలిటికల్ నుంచి కానీ రౌడిజం కానీ ఇవేం లేకుండా ఉంటే చాలు అనుకుంటారు. అంటే ఇంకా దాంట్లో కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారుగా, జిఎస్టీ లేని వ్యాపారస్తులు ఒడియాలు 5 లక్షల రూపాయల లోపు ఉండేటువంటి వ్యాపారస్తులు చెల్లగొట్టు ఉందనుకోండి, వాళ్ళ మీద దాడులు పెద్దగా ఏముంటాయి అంటే ఇప్పుడు వాడు పట్టుకొచ్చేసరికి ఎక్కడి నుంచో నుంచి కొనాలి, ఆ కొనేది ఆల్రెడీ బిల్డింగ్ అయిపోయి వస్తుంది. అయితే రైతేనా అమ్మాలి, అది వీడిని అమ్మాలి. అంటే ఇదివరకు ఒకప్పుడు సేల్ ట్యాక్స్ చాలా ఇదిగా ఉండేది. అది సేల్ ట్యాక్స్ హెచ్టీ వస్తున్నా అంటే ఇవ్వ నుంచి అమ్మలకి చాలా ఏమన్నాయి రోజులు తీసుకుని లేవు, అంతా కూడా పబ్లిక్ అయిపోయింది. సో అందుకని వ్యాపారస్తుడిని పూర్తిగా రాజకీయ కోణంలో ఒకప్పుడు భయపడే పరిస్థితి ఇప్పుడు లేదు. వాళ్ళు ఇప్పుడు కూడా కోరుకునేది మా వ్యాపారం ఏం జరుగుతుంది. ఇప్పుడు ఉజ్జిగా టైంలో రోడ్ వైండింగ్ చేశారు, ప్రమాణంగా కొంతవరకు వాళ్ళకి మేలు జరిగింది. మాకు ఇలా ఉంటే చాలు తప్ప పబ్లిక్ రోడేజం పెరగకుండా ఉంటే చాలు, రోడ్ షేటర్స్ పెరగకుండా ఉంటే చాలు, మేము బ్రహ్మాండంగా చేసుకుంటాం. ఒకప్పుడు మీకు బంగారు కొట్లు ఉంటే ఎక్కడి నుంచో బంగారం కొట్టుకుని అమ్మేసే గొడవలు ఉండేది, అది కూడా లేదు. అందరం కూడా న్యాచురల్గా చేంజ్ వచ్చింది. అది వాడికి పెద్ద ఇదే ఉండదు. అయినా అసలు ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరికాళ్ళు ఏ పార్టీ మనకు మేలు చేసింది అనేది ఆ దుగ్బంతో చూస్తారు తప్ప ఎటొచ్చి ప్రతి వాడు ఆలోచించేది గవర్నమెంట్ ఏదో మనకు సంవత్సరానికో లేకపోతే 6 నెలలకో ₹1 ఇస్తోంది, దాని మీద మనం ఉండిపోవాలి అనేటువంటి మాట కన్నా కూడా నాకు గవర్నమెంట్ ద్వారా ఈ ఉపాధి కలిగింది, ఈ ఉపాధి ద్వారా నాకు నేరుగా సంపాదించుకుంటున్నాను అనేటువంటి సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకప్పుడు మీరు 50 సంవత్సరాలు బట్టి ఏలూరు చూస్తే కనుక మొట్టమొదటిగా జూట్ మిల్ అనేవారు, దాదాపు 3000 మందికి ఉపాధి కలిగించారు. ఆ తర్వాత అంబికా ఫ్యాక్టరీ ఉండేది, దానిలో 10,000-2,000 మందికి ఉపాధి కలిగించారు. ఆ తర్వాత గుప్తాగా ఇండస్ట్రీ కానివ్వండి, ఇండస్ట్రీ ఎస్టేట్లు మిగతా కానీ ఇటువంటి ఇండస్ట్రీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరికి ఎంప్లాయ్మెంట్ వచ్చి ఆ రోజు ఏదో గవర్నమెంట్ మనకి ఎంత వస్తుంది, నెలకి అంత వస్తుంది, సంవత్సరం లేదు కాదు. ఇవాళ డెవలప్మెంట్ ఆగిపోతే నువ్వు ఇప్పుడు 10,000 రూపాయలు వేస్తావా, ఎప్పుడు బటన్ నొక్కుతావా, ఎప్పుడు మా ఇంటికి వస్తుందా అని వెయిట్ చేయడంతో సాటిస్ఫాక్షన్ ఉంటుందా? వాడు బట్టి కొట్టో వచ్చిన వ్యాపారం ఏదో ఒకటి పెట్టుకుని తెల్లవారి షట్టర్ తీసుకుని 10 మందికి అమ్ముకుని ఈ నెల మొత్తమే నాకు ₹40 మిగిలింది, మా బ్రహ్మాండంగా చూసుకుని దానిలో సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఇక్కడ జూట్ మిల్లు మూసేయడంలో కూడా స్థానిక నాయకత్వం వాళ్ళు ఎవరు కూడా వద్దని చెప్పే ప్రయత్నాలు చేయలే. అంటే వాళ్ళు మేనేజ్మెంట్ వారు వాళ్ళతోటి ఇదివరకు అదే చెప్పే, ఒకప్పుడు ఇదే కనుక ఇటువంటి స్కీములు లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా పోరాటం చేసేవారు. ఏదో వెళ్ళిపోతుంది, నడుస్తుంది అని చెప్పడం తప్ప ఒకప్పుడు ఎంతంత పెద్ద యూనియన్లు, ఎంతంత పెద్ద ఇది జూట్ మిల్లు అయితే లాక్అవుట్ చేస్తే పెద్ద ఉద్యమాలు జరిగేవి. మరి వాళ్ళు కామ్ అయిపోయారు. మన పిల్లలు ఈ గవర్నమెంట్ ఏవో మనకి ఇస్తారు, మనం దాని మీద డిపెండ్ అయిపోదాం, మనం దానికోసం ఎదురు చూడడానికి పిల్లల్ని అలవాటు చేయడం అనేటువంటి నా పర్సనల్ ఒపీనియన్ అయితే మంచిది కాదు. అలా లక్షలు పెట్టి చదివించుకుంటున్నాం, అభివృద్ధి ఉండాలి. మావాడు ఎక్కడ చేస్తున్నాయంటే ఏదో నెలకు 6 నెలలకు ఒక పెన్షన్ వస్తుంది, గవర్నమెంట్ ఇస్తుంది, సంవత్సరానికి ఒకటి వస్తుంది, ఇల్లేమో గవర్నమెంట్ ఇచ్చింది, ఇలా చెప్పుకుంటే ఇవాళ ఆడపిల్ల ఎవరు అలాగా సాటిస్ఫై అయ్యే ఆడపిల్ల కాదండి. ఎందుకంటే ఆడపిల్ల కూడా చాలా బాగా చదువుకుంటున్నారు, వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి, వాళ్ళు మంచి జెమ్స్ కింద తయారవుతున్నారు, వాళ్ళ లైఫ్స్ కానీ వాళ్ళ జీవితాలు కానీ చాలా అందంగా డీల్ చేసుకుంటున్నారు. మళ్ళీ లేకపోతే దాదాపు 1/4 పీపుల్ ఇవాళ దాదాపు అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా కూడా మన తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా డెవలప్మెంట్ అయ్యి మొత్తం గ్లోబ్లో మనం ఎక్కడ చూసాం కూడా తెలుగువాడు ఉండాలి, తెలుగువాడు సైంటిఫిక్గా పెరగాలి, తెలుగువాడు సాఫ్ట్వేర్గా పెరగాలి, తెలుగువాడు ఇండస్ట్రిస్ట్గా పెరగాలి. నేను మొన్న కూడా ఒక చిన్న ప్లాన్ చేశారు. యాక్చువల్గా బ్రాహ్మణ్లో చాలామంది ఇండస్ట్రిస్ట్ ఉన్న విషయం మన పిల్లలకి తెలియదు. బ్రహ్మత్యాంగం కంపెనీ మన బ్రాహ్మణ్, అది 100 మందికి తెలియదు. అలా మన వాళ్ళందరితో పెట్టుకుని ఈ ఎలక్షన్ అడావిడ అయిపోయిన తర్వాత యూత్ అందరినీ కూర్చోబెట్టి వారితో ఇన్స్పిరేషన్ స్పీచ్ కూడా ఇప్పిద్దామని ఆలోచన చేస్తున్నాం. సంఘం నుంచి మీరు ఇప్పుడు అల్టిమేట్గా పార్టీ మారారు,
వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చారు. ఆ పార్టీ మారినప్పుడు మీరు మొత్తం యావత్ బ్రాహ్మణ్యానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ్యం అన్నిటికీ కూడా రాబోయే ప్రభుత్వంలో అన్ని రకాల యొక్క బ్రాహ్మణకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయిస్తానని చెప్పి హామీ ఇచ్చే కదా మీరు ఇందులోకి వస్తున్నారు. 100% అండి. ఎందుకంటే ఎందుకు వెళ్ళాము అంటే గత ప్రభుత్వం ఏమి చేసింది కళ్ళారా చూసాం, ఇక్కడ ఏం చేసింది అనేది ఇది చూసాం. అవును. అక్కడ మన డబ్బు మనకు రావడానికి వాళ్ళ యొక్క సెంట్రల్ పాలసీ అడ్డే రాగలేదు అన్న విషయం పూర్తిగా ఇదయ్యాం. అవును. ఇప్పుడు మనం వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీని గట్టిగా మనం అడిగేది ఏంటంటే మా కార్పొరేషన్ మాకు ఇవ్వండి, మా కార్పొరేట్ నిధులు మాకు మేముగా ఉపయోగించుకునే వెసులుబాటు మాకు ఇవ్వండి. అదేవిధంగా బ్రాహ్మణ్యంలో ఉండేటువంటి అన్ని వర్గాన్ని మీరు పూర్తిగా మీ కనుసన్నల్లో చూడండి. అర్చకుడు అనేటువంటి వాడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి మీ దృష్టిలో ఉండేవాడే కాకుండా ప్రైవేట్ అర్చకులు సైతం మీరు అతని నెలకి ఎంత అని చెప్పి స్టైపెండ్ కింద ఇవ్వండి. మా బ్రాహ్మణ పిల్లలు విదేశాలు చదువుకోవడానికి వాళ్ళకి వెసులుబాటు ఇవ్వండి. ఇవన్నీ కూడా మన డిమాండ్ చెప్పామండి. ఆ డిమాండ్స్ అన్నీ కూడా పరిశీలించి ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెడతామన్నారు. ఆ పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం పబ్లిక్ ఇంకా గట్టిగా మనం మెసేజ్ చెప్పగలుగుతాం. గతంలో ఇచ్చారు కదా ఇవన్నీను 2014 నుండి 19 వరకు కొన్ని జరిగాయి కదా. ఇచ్చారు. 2019లో ఎందుకు ఓడిపోయింది మరి? ఈ ప్రభుత్వం ఏంటంటే అండి ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ కేవలం ఒక ప్రాంతం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి ఆ ప్రాంత అభివృద్ధి కోసం అని చెప్పి అందులో కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి ఎక్కడా కూడా కొంత నిలదొక్కోవడానికో నుంచోనికో ఆ రోజు నిజంగా కూర్చోడానికి ఎక్కడ ప్లేస్ లేదు. ఒక సెక్రటరియట్ కట్టుకోవాలి, ఒక సచివాలయం కట్టుకోవాలి, మిగతా ఆఫీసులు కట్టుకోవాలి, అక్కడ నుంచి ఇక్కడ వీళ్ళంతా రావాలి, వీళ్ళందరికీ అకామిడేషన్ ఇవన్నీ చేయడానికి మామూలుగా మన ఇంట్లో మనం గృహప్రవేశ శంకుస్థాపన చేయడానికి 3 ఏళ్ళు పడుతుంది, 2 ఏళ్ళు పడుతుంది ఇల్లు కట్టడానికి. అటువంటి రాష్ట్రం యొక్క మొత్తం దిగొచ్చి అడ్మినిస్ట్రేషన్ అంతా చేయడానికి ఖచ్చితంగా బ్రీతింగ్ టైం సరిపోలా. ఈలోపు హుదూద్ తుఫాన్ వచ్చింది, వైజాగ్ విశాఖపట్నంలో మొత్తం ఒకసారి కొట్టుకుపోయింది. ఆ తర్వాత చేసుకొచ్చారు. ఇంకా బిల్డప్ చేసి ఇప్పుడు కూడా ఆయన విజన్ ఏంటంటే డబ్బు సృష్టించాలనేది ఆయన విజన్. ఇక్కడ అలా కాదుగా డబ్బు సృష్టించడం కాదు, డబ్బు పంచడం అనేది వేల విజన్. సృష్టించి పంచుకుని తప్ప సృష్టించి ఎంతైనా మనం ఇవ్వచ్చు, ఉన్నది పంచడం కాదని ఈయన ఉంటారు. ఆ రెండింటి మధ్య కొంత కాదు. అయితే కొంత ఏంటంటే ప్రభుత్వం ఈయన చెప్పినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నాకు అవకాశం ఇవ్వండి, నేను ఖచ్చితంగా నిరూపించుకుంటాను, నా యొక్క శక్తి సామర్థ్యాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పడం. అంతకుముందు వారి తండ్రి గారు ఖచ్చితంగా ఏమాట కావాలి చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాన్ని చాలా బాగా తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, మిగతా మన సామాజిక వర్గానికి సంబంధించి వంశపారంపర్యమైన అత్యకత్వాన్ని పూర్తిగా జీవ రూపంలో తీసుకొచ్చింది వాళ్ళ నాన్నగారు. ఇంప్లిమెంటేషన్ ఇవి చేయలేకపోయారు. కానీ ఆ రోజు ఆయన చెప్పారు బ్రాహ్మణ వంశగత్వం మాలకే వారి ఇంకోటి దూరిపోవడానికి కాదని చెప్పి ఆ విధంగా అన్ని వర్గాన్ని ఆయన పూర్తిగా రాజకీయ కోణంలో బాగా చూసేవారు. అందరికీ సాటిస్ఫాక్షన్ ఎలా ఉందో చేసేవారు. ఒక ఆరోగ్యశ్రీ కానివ్వండి, లేకపోతే మిగతా బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా సరే వాళ్ళ నాన్నగారు పెట్టాయి కాబట్టి ఖచ్చితంగా మనకు కూడా ఉంటుంది. ఇంకా ఎంతకంటే 500 కోట్లు కానీ నేను 1000 కోట్లు ఇస్తా అని చెప్పడం ఈయనన్నీ కూడా మనం నమ్మాం. ఖచ్చితంగా ప్రయాణం చేసాం. అన్ని వర్గాలు కూడా ప్రయాణం చేశారు. నాట్ ఓన్లీ బ్రాహ్మణ్, అందరూ కూడా ప్రయాణం చేసి ఒక అవకాశం ఇప్పుడు కూడా ఏంటంటే ఒక అవకాశం నేను చేస్తా అని చెప్పినప్పుడు అవసరం ఉంటుంది చూశారు. అయితే ఆయన తప్పు చేయడానికి కాదు కానీ ఒక సెంట్రల్ పాలసీలో మొత్తం అన్ని కూడా నిశ్చితమైపోయి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కూడా అదేదో పెద్ద రాజకీయ సంస్థలాగా దాంట్లో చాలామందిని ఇన్వాల్వ్ చేయడం, సంబంధాన్ని అందరినీ పెడతాం. అసలైన వాడినటువంటి మీరు నాకు చెప్పారు కదా బ్రాహ్మణులు ఉండాలి, వాళ్ళు కొన్ని చెప్పుకునే అవకాశం ఉండాలని. ఇదే పాపం ఆయన రౌండ్ దీక్షితులు కూడా చాలాసార్లు ఇది కాదు కరెక్ట్ కాదు కొన్ని సరిగ్గా జరగట్లని చెప్పి మన అయ్యంగారు గారు కూడా అనేక విషయాల్లో ఖచ్చితంగా ప్రశ్న చెప్పారు. కానీ ఏంటంటే ఒకప్పుడు తిరుపతి అంటే అది స్పెషల్ పోర్ట్ఫోలియో కింద ఉండేది. దాన్ని ఇప్పుడు ఖచ్చితంగా అదొక క్యాబినెట్ అయిపోయింది. రాజకీయ వేత్తలే ఉంటారు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ కింద ఇంకెవరు మాట్లాడతారు? ప్రభుత్వం వాళ్ళది మాట్లాడరు. అరుణ్ కుమార్ గారు నియమించిన కూడా కొన్ని సమస్యలు వచ్చాయి. ఈయన క్రిస్టియానిటీ ఉంది, ఈయన మీద ఏంటి ఈయన నియమించడం ఏంటని అప్పట్లో స్కూల్ అయింది. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఒక అసంతృప్తి కలిగితే అది చెప్పే అవకాశం అనేటువంటిది ఎలాగ తయారైందంటే చెబుతున్న విషయం ఏమిటి అన్నం కన్నా చెబుతున్నవాడు ఎవడు అన్న కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. దాంతోనే చాలామంది ఈ గొంతు దాడి బయటికి రాల అయిపోయి
ఎందుకు మనం చెప్పినా ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. పర్సనల్గా వీడెవడో, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీడు ఏంటి అని చెప్పుకోవడానికి సరిపోతుంది. చాలా సత్రాలు అన్నీ కూడా ఎక్కువ బ్రాహ్మణులకు సంబంధించినవి ఉన్నాయి కదా ప్రసాద్ గారు. ఈ ఊళ్ళో కానివ్వండి, ప్రతి ఊళ్ళో కూడా ఎక్కువ ఈ ఊళ్ళో కూడా చాలా సత్రాలు, పాఠశాలలు బ్రాహ్మణులకు సంబంధించిన ఆస్తులే వాళ్ళు ఈ ధర్మం కోసం కేటాయించారు. ఆ ధర్మం నిలబడి దాంట్లో పనిచేయండి అని చెప్పి కేటాయించేశారు ఆ రోజుల్లో ఎక్కువ మంది బ్రాహ్మణులు. ఆ సత్రాలు అన్నీ కూడా ఇటీవల ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళకి ఇవ్వకపోవడం అనేది జరుగుతోందా? దీంట్లో ఏమన్నా అనుమానం? బాబా హైకోర్టు, సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పాయండి, సత్రాల ఒక ఆబ్జెక్ట్ ఎక్కడా మిస్ కావద్దు. సత్రాల మీకు స్థలాలు ఇచ్చినప్పుడు, స్థలం ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక ఆబ్జెక్ట్ రాసుకున్నారు. అవును, ఈ ఆబ్జెక్ట్ ప్రకారం మీరు చేస్తూ కేవలం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిశీలన కింద ఉంచమన్నారు. అవును, కానీ ఇక్కడ ఏమైందంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఈవోలు దిస్ అసెట్ ఈజ్ మైన్, ఈ ఆస్తి మాది సొంతంలాగా, మా సొంతం, దిస్ గవర్నమెంట్ ప్యూర్లీ గవర్నమెంట్ అనేటువంటి దానిలో వెళ్ళిపోయి, ఇప్పుడు జరుగువాడ సత్రం ఉంది, లేకపోతే మీరు చెప్పిన అనేక సత్రాలు ఉన్నాయి. మరి జరుగువాడ సత్రంలో మొట్టమొదటి అబ్బాయి వేదలంతా షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు. అవును, వాళ్ళు చిన్న ఆబ్జెక్ట్ ఏంటంటే ఆ రోడ్డు అమ్మటి వెళ్ళేవారు ఎప్పుడు రాసుకున్నప్పుడు మంచినీళ్ళు పంచండి అన్నారు. మొన్న ఇంత దెబ్బలాడితే ఆ మధ్య పంచం చదివేందో కింద పెట్టారు. అంటే ఆబ్జెక్ట్స్ మర్చిపోయి పెట్టుకుని ఏ ఉద్దేశంతో ఇచ్చారు. ఇప్పుడు లింగమడి సత్రం ఉంది, కొత్తపల్లి లింగయ్య సత్రం, దాంట్లో నిత్యానందం జరగా అని చెప్పారు. చివరికి ఏం చేస్తున్నాయంటే టోకెన్ ఇచ్చే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఎక్కడ కూడా వండించడం లేదు, ఏమీ లేదు. మొన్న ఈ మధ్య నా దృష్టికి వచ్చింది, ఈ ఈ టోకెన్ ఇస్తే ఏదో హోటల్లో తెచ్చుకుంటారు, మామూలుగా ఒక 50 రూపాయలు 30 రూపాయలు మెస్లో ఎక్కడో చెప్తున్నారు. వీళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు. పట్టుకెళ్ళిపోయి ఏ రోజుకి ఆ రోజు కాకుండా 4 టోకెన్లు అయితే 100 అయితే కనుక ఓ బిర్యానీ, చికెన్ బిర్యానీ అడుగుతున్నాడు. అంటే పెట్టే దాత, ఆ సత్వదాత పూర్తి వయసులో బ్రాహ్మడు అయ్యుండి ఆ బ్రాహ్మణ సత్వం ద్వారా ఇచ్చే టోకెన్ తీసుకెళ్ళి బయట శుభ్రంగా అడవి తెచ్చుకుందంట. ఆబ్జెక్ట్ ఎక్కడవుతుందని చెప్పండి. అవట్లా గవర్నమెంట్ దాని మీద దృష్టి పెట్టదు. గవర్నమెంట్ ఆ ఫోన్ ఇచ్చేసాం, మరి ఏం చేసుకుంటే మాకెట్టి ఇంకే వాళ్ళ ఆబ్జెక్ట్స్తో సంబంధం లేదు. నిత్యాన్నదానం చేసుకుని ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ గుళ్ళలో పెట్టుకుని మనం ఎంత ఘోషిస్తున్నా సరే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ బ్రాహ్మడు యొక్క అడ్వైజరు, బ్రాహ్మడు యొక్క ఇది తీసుకోవడంలో కొంత నిర్లిప్తత అయిపోతుంది. ఇంకా మీరు బీజేపీకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది, బ్రాహ్మణులకి బీజేపీకి ధర్మానికి వాళ్ళతో చాలా సత్సంబంధాలు ఉంటాయి, ఆ పార్టీ కూడా మంచి మనుగడగా ఉంటుంది అని చెప్పారు కదా. విశాఖపట్నంలో జీవీఎల్ నరసింహారావు గారికి గతంలో ఇచ్చారు సీట్, మరి ఇప్పుడు ఇంకా డిస్ప్యూట్లో ఉండి ఇప్పుడు ఇవ్వలేదు, ఆల్మోస్ట్ ఎవరో అన్న వరకు వచ్చింది. ఎందుకని మరి ఆయన అలా ఎందుకు తీసేస్తే మీరు ఇచ్చింది రాజ్యసభ ఇచ్చారు అక్కడ. అవును, డైరెక్ట్ ఎలక్షన్ కాదు. మనం కూడా అనేకసార్లు చెప్పుకున్నాం, ఖచ్చితంగా జీవీఎల్ నరసింహారావు గారికి ఇస్తే కదా బాగుంటుందని. పొలిటికల్ ఈక్వేషన్లో కింద పైన జరుగుతుంది తప్ప జీవీఎల్ గారు ఇది రైట్ పర్సన్ అట్ విశాఖపట్నం. ఎందుకంటే మనకు దాదాపు 3 లక్షల ఓట్ బ్యాంకు ఒక విశాఖపట్నంలో ఉంది. అక్కడ నుంచి కిందసారి చిత్రంలో సుధాకర్ గారు ఆ ఉద్దేశంతో ఎమ్మెల్సీ కింద ఉంచోవడం, సరే ఏదో కొంచెం ఈక్వేషన్లో అతను ఓడిపోయారు. కానీ మరి అంతకుముందు దోమలో సత్యనారాయణ గారు కానీ అంతకుముందు మిగతా వాళ్ళు ఎవరో కూడా అక్కడ మూర్తి గారు కానీ కోకోకోల మూర్తి వీళ్ళందరూ కూడా 100% అక్కడ నుంచి విన్ అయిన వ్యక్తులు వారు. అవునండి. సో బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఖచ్చితమైన ఎంపీ సీటు వస్తుంది అంటే కనుక అది కేవలం ఇది ఒకటే విశాఖపట్నం. అంటే ఖచ్చితంగా ఆలోచిస్తాను, నమ్మకంగా ఉంది ఆయనకి. అదే జీవీఎల్ గారు చాలా సర్వీస్ చేశారు బీజేపీకి. అంటే బీజేపీ పార్టీ బ్రాహ్మణుడు దగ్గరగా ఉంటుంది అంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడన్నా చిన్న గుడి కొట్టేసాడు విశ్వ హిందూ పరిస్థితుల్లో ముందెళ్తారు పాపం ఆ జెండా కూర్చుని. ఎందుకంటే ఆ ఎగ్జిస్టెన్స్ కాపాడటం కోసం పోరాటాలు చేస్తారు, రోడ్డు మీద కూర్చుంటారు, పెడతారు, ఏదైనా మొత్తం మేము చేసుకుంటూ వెళ్తుంది. బీజేపీకి అనుబంధ సంస్థలు కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు పోరాడుతారు. అదే మనకు అంతరాత్మలో మనకుంటుంది. బ్రాహ్మణ మీద దాడి ఎక్కడ అయినా కూడా ముందు వీఎస్పీలు వస్తారు, మనకు కొమ్మగా వస్తారు. మరి ఎక్కడ ఇంకో దైత్యం ఏంటంటే ఈ కాలంలో రథం కాలిపోయిందంటే ఎవరో ఒక మంత్రి గారు అంటారు, ఆ కాలిపోయింది ఏమైంది అంటారు. లేకపోతే అదేదో కాలు విరిగిపోయింది కొత్తగా చేస్తే అయిపోతుంది కానీ అది అంటారు. లేదా బంగారు నగర్ పోయి అంటే చేయించుకుంటాం కదా పెద్ద విషయం. అంటే ఎక్కడ జరిగిన నష్టాన్ని బ్రాహ్మడు అనేవాడు అరిష్టంగా భావిస్తాడు. అవును, ఒక సంఘటన జరిగిందంటే అమ్మో ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అరిష్టం ఉందేమో అని బ్రాహ్మడు ఆలోచిస్తాడు.
మిగతా వాళ్ళ అయితే ఏంటి అంటున్నారు. దాన్ని తట్టుకోలేకపోతున్నాం. అందుకే బీజేపీ లాంటి పార్టీకి బ్రాహ్మడికి దగ్గర సంబంధం. ఎందుకంటే ఈ మనోభావాలు ఏవైతే ఉన్నాయో ఆయన కూడా దాదాపుగా అదే మనోభావంతో చూస్తారు. అవును, ఆయన కూడా రామాలయం కట్టారు, అయోధ్యలో పునఃప్రతిష్ఠ చేశాడు, కట్టారు. కానీ అయోధ్య కానీ వాళ్ళ విధంగా చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ఎప్పుడో పోరాటం చేసి మొత్తానికి బీజేపీలో ఆయన హయాంలో సాధించారంటే అది గ్రేటే కదా లెక్క. అందరికీ కూడా ఇవాళ చాలామంది మళ్ళీ వెళ్ళే పరిస్థితి ఉంది, అయోధ్య వెళ్తున్నారు. ఏదైనా ఇవాళ లోకల్గా నాయకత్వంలో ఎటువంటి ఇబ్బంది అన్న పడ్డారా మీరు? మనం ఇబ్బంది ఎప్పుడూ పెట్టలేదు. నాని గారు కూడా మనం అడిగినప్పుడు బాగా స్పందించేవారు, చేసేవారు. ఎప్పుడు మనం ఇది అవ్వలేదు. ఆయన పరిధిలో ఉన్నందుకు ఆయన ఇప్పుడు సంస్కృత పాఠశాలని కాపాడమని అడిగాం ఆ రోజు. ఇదేదో మనం అంతమంది గవర్నమెంట్ ఇచ్చి ఇంకో 500 గజా కూడా ఉంచమని చెప్పాం. సరే, రెన్యువల్ అవ్వలేదు కానీ చూస్తాం ఖచ్చితంగా. నేను ఈ మళ్ళీ గవర్నమెంట్ వచ్చేది చెప్తా అన్నారు. అదేవిధంగా అప్రగమ సత్వం కనుక ఎక్స్టెన్షన్ అడిగితే కట్టండి, కట్టుకోండి అనేది అన్నారు. అదేవిధంగా మన వైష్ణవికి సంబంధించిన స్థలం ఇచ్చి కట్టుకోమన్నారు. అలా మళ్ళీ మీ స్టేట్ పార్టీ అడిగితే మనకు కూడా ఇచ్చారు. ఆయన వరకు వ్యక్తిగతంగా నాని గారి వరకు బ్రాహ్మణ అంటే అభిమానం ఉంది. బట్ ఓవరాల్గా గవర్నమెంట్ పాలసీ డివియేషన్ తప్ప అక్కడ ఎక్కడా కూడా ఇండివిజువల్గా ఉండేది కాదు. ఆయన అవకాశం ఉన్నందుకు ఆయన చేశారు. కానీ మీరు స్టేట్ వైడ్ అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఇంకా ఆ పరిస్థితి తప్ప వేరే దానికి కాదు. అందరూ బాగుపడాలి, బ్రాహ్మణికం బాగుండాలి, బ్రాహ్మడు శుభ్రంగా తినాలి, బ్రాహ్మడు ఒక బతుకు కట్టాలి, బ్రాహ్మణునికి కాపాడండి అని ఈ ప్రజల్ని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏదైనా బ్రాహ్మణులందరికీ కూడా మంచి జరగడం కోసమే పార్టీలు మారినప్పటికీ కూడా విధానాలు మార్చుకున్న వ్యక్తిగతమైన నిర్ణయాల కన్నా సమాజం కోసం పోరాటం కోసమే మేము నిలబెడుతున్నాం తప్ప ఇదేదో మా వ్యక్తిగతమైన నిర్ణయాలు కావు. ఇది బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి అందరూ బాగుపడాలనే ఉద్దేశంతో పార్టీలు చేంజ్ అయ్యి కొత్త గవర్నమెంట్తో మంచి పనులు చేయించుకోవాలనే సదుద్దేశంతోనే పార్టీ మారానని చెప్తున్నారు సత్యవతి దుర్గాప్రసాద్ గారు. ఈ కార్యక్రమానికి మేము అడగగానే జీకే డిజిటల్ న్యూస్కి వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూస్తూనే ఉండండి జీకే డిజిటల్ న్యూస్ ఇలాంటి కార్యక్రమాల గురించి.